ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతములను చేయువాడు. సహాయము ఆయన యొద్ద నుంచే మనకు దొరుకును. రాతికి పాదములు తగలకుండా కాపాడువాడు. హల్లెలూయా. సాతాను తోయడని బైబిల్ అయితే చెప్పదు, కానీ వెముకలు ఇరగకుండా, ప్రమాదములు కలగకుండా, నొప్పి కలగకుండా ముందుకు నడిపించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక సహోదరు వచ్చి ఉదయంనే బాధపడుతూ వచ్చారు. ఏంటి అని అంటే, శోధనలు ఎక్కువయ్యాయి, చిన్న యాక్సిడెంట్ మిస్ అయిపోయింది, నొప్పితో బాధతో దేవుని సన్నిధికి. హల్లెలూయా. అయినా కూడా నాకు నొప్పి కలిగింది అని వెళ్ళిపోకుండా మళ్ళీ దేవుని సన్నిధిలోనికే వచ్చి కూర్చోవడం జరిగింది. హల్లెలూయా. చిన్న సమస్యలు వచ్చినా, చిన్న ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, దేవుని బిడ్డలమైనటువంటి కొద్దిమంది ఈరోజు ఇది దొరకడం లేదు, ఈరోజు అది దొరకడం లేదు, ఈరోజు వాళ్ళు వస్తున్నారు, ఈరోజు వీళ్ళు వస్తున్నారు, ఈరోజు కుదరడం లేదు, ఈరోజు ఆ పనులు పడ్డాయి, ఈ పనులు పడ్డాయి అని చెప్పి వెళ్ళిపోయేటువంటి వారు. హల్లెలూయా. అయితే నీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. నువ్వు దేవునిని నీవు హత్తుకుని నడిచేటప్పుడు, నీ జీవితంలో పరిస్థితులలో, ఇబ్బందులలో ఎదురైనప్పుడు, నీ యొక్క విశ్వాసముతో నువ్వు నిలబడినప్పుడు నీకు కలగబోయే ఫలము, నీకు ప్రత్యేకముగా కలగబోయే ఫలము, బహుమానము, ఉన్నతమైన ఆశీర్వాదము పరలోకపు నుంచి, మహామహుని యొద్ద నుంచే అది నీకు కలుగుతుంది. హల్లెలూయా. కాపాడువాడు, నిన్ను కాపాడువాడు. చెప్పండి, నన్ను కాపాడువాడు నిద్రపోవడం లేదు. పొద్దున్నే జోలపాడే ఆయన లేపాల్సిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండి ముందుకు నడిపించేటువంటి దేవుడు. శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, యుద్ధములలో, పోరాటములలో ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క బలమైన హస్తము నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడగా, నిన్ను ఆయన నడిపించగా, ఆయన కృప నీకు తోడుగా నిలచే ఎల్లప్పుడూ కూడా నీకు సహాయం అది చేసి తీరుతుంది. ఆమేన్. అద్భుతములు క్రైస్తవుని యొక్క జీవితములో, దైనందిన డైలీ లైఫ్లో అవి భాగములాగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. సార్ మాకు ఎప్పుడు కష్టాలే సార్ అని అంటుంటారు కొంతమంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసములో ముందుకు నడిచేవాడివైతే ఆ కష్టాలన్నింటిలో నుంచి కూడా దేవుడు నీకు అద్భుతము జరిగించగలడు. అదే క్రైస్తవుని యొక్క జీవిత శైలిగా మార్చగలడు. హల్లెలూయా. బైబిల్లో ఏంటనంటే గమనించండి, స్టార్టింగ్లో యేసయ్య పరిచర్య ప్రారంభించిన కొత్త దినాలలో ఆయనకు 30 సంవత్సరాల నోడు ప్రారంభించాడు. దాదాపుగా అటు ఇటుగా ఒక 6 నెలలలో ఈ 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు అనుకుందాం. స్టార్టింగ్లో ఆయన చేసే అద్భుతాలు వాళ్ళ జీవితాలలో అబ్బా సూపర్, అమ్మాయి ఏంది ఇలా జరుగుతున్నాయి, చేపలు వచ్చేస్తున్నాయి, చేపలు పెద్ద అమ్మ వలలే పిగిలిపోయేలాగా, లేకపోతే కొంతమంది యొక్క ఇంటిలో నుంచి ఒక పక్షపాతం కలిగినటువంటి వాడిని పైకి దింపక అద్భుతము. అలాగే వారి యొక్క జీవితాలు అలాగే నీటిని ద్రాక్షరసముగా మార్చడము. హల్లెలూయా. చివరికి ఎలాగైపోయిందంటే యోహాను భక్తుడు రాశాడు ఏంటనంటే, చివరిగా ఆయన చేసిండే అద్భుతాలన్నీ కూడా బుక్కులలో పెట్టాలనంటే, పత్రికలుగా రాయాలనంటే భూమి మీద ఉన్న పుస్తకాలు ఏవి కూడా సరిపోవు. హల్లెలూయా. డైలీ అంటే స్టార్టింగ్ ఒక్కసారి 2 సార్లు 3 సార్లు జరిగినటువంటి తర్వాత అద్భుతాలు ఏమైపోతాయి అని అంటే, ఇట్ ఈస్ కామన్, నార్మల్ అయిపోతాయి. హల్లెలూయా. మీరు ఎటువంటిదనంటే, ఈ ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్, బట్ నెగిటివ్ ఎగ్జాంపుల్ నేను మీతో పంచుకుంటున్నాను. ఏంటనంటే, ఎవరికైనా ఎప్పుడైనా బర్నింగ్ వార్డుకి వెళ్ళారా మీరు? బర్నింగ్ వార్డ్ అంటే ఎవరైనా పొరపాటున కృష్ణాలో పెట్రోల్లో పోసుకొని అంటించుకోవడం, లేకపోతే అగ్ని ప్రమాదం జరగడం వల్ల అంటించుకున్న తర్వాత వాళ్ళ హాస్పిటల్లోకి పిలుచుకొని వెళ్ళిన తర్వాత ఆ బర్నింగ్ వార్డులో వాళ్ళ దగ్గరికి మనం కొత్తగా వెళ్ళాలనుకుంటే ఎలాగుంటుంది? చూడగలమా? పక్కన ఉండగలమా? అయితే బయట ఒకడు కూర్చొని ఉంటాడు, బయట కాపలాగా ఆ రూమ్లో బయట నర్సో లేకపోతే కాంపౌండరో ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు. వాళ్ళకు ఏమైనా కొత్తగా ఉంటుందా? వాళ్ళని మాట్లాడడం కానీ, వాళ్ళ దగ్గరికి పోవడం కానీ, వాళ్ళని టచ్ చేయడం కానీ, వాళ్ళని క్లీన్ చేయడం కానీ ఎలా ఉంటుంది వాళ్ళకి?
కామన్ అయిపోయింటుంది, అలవాటు అయిపోయింటుంది. హల్లెలూయా. డైలీ మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటే మనకు కూడా అద్భుతాలు కామన్ అయిపోతాయి. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఎందుకంటే ఆ శిష్యుల జీవితాలలో వారి ద్వారా జరుగుతున్న ప్రతిరోజు అద్భుతాలే జరుగుకుంటూ వెళ్ళేటువంటివి. హల్లెలూయా. మన 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 జీవితము ఒక అద్భుతమైనటువంటి ప్రయాణముతో కూడుకున్నటువంటి, అద్భుతములతో ప్రయాణము కలిగినటువంటి మన జీవితము. నీ జీవితంలో ఒక అద్భుతముతోనే అది ఆగిపోదు. హల్లెలూయా. అద్భుతములు మనము బ్రతికి ఉన్నంత కాలము జరుగుతూనే ఉంటాయి. ఎలీషా అయితే ఆయన మరణించినటువంటి తరువాత ఆయన యొక్క శల్యం అంటే ఎముకలు ఒక సంవత్సరం తర్వాత ఆయన సమాధి పక్కన ఒకరిని పూడ్చడానికి పోయారు. ఆయన సమాధి పక్కనే ఒకరిని పూడ్చడానికి తవ్వుతూ ఉంటుండగా వాడిని పక్కన పెట్టగా ఆయన యొక్క ఎముకలు తగిలాయంట వీనికి, చనిపోయినటువంటి వానికి. హల్లెలూయా. చనిపోయినటువంటి వాడు కూడా పైకి తిరిగి లేచాడు. హల్లెలూయా. ద అనాయింటింగ్, ద పవర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క శక్తి. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో, హల్లెలూయా, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటావో, నీ జీవితములో సాతాను యొక్క శోధనలు ఏ విధముగా సాధారణంగా కలుగుతూ ఉంటాయో, పోరాటములు కలుగుతూ ఉంటాయో, అదే విధముగా వాటికి రెట్టింపుగా దేవుడు అద్భుతములను జరిగించుకుంటూ వెళ్తుంటాడు. హల్లెలూయా. నీ జీవితంలో సమస్య రాదా అంటే వచ్చే తీరుతుంది. రాకోకుండా భూమి మీద ఎవడు లేడు. హల్లెలూయా. అయితే నీకు తోడుగా నిన్ను విమోచించు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ యొక్క అనారోగ్యమును తొలగించు దేవుడు, ప్రమాదములను తప్పించు దేవుడు, అప్పులను తొలగించు దేవుడు, రోగములను తొలగించు దేవుడు, కఠినమైన పరిస్థితులలో నీకు తోడుగా నిలిచి నేనున్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీ యొక్క విశ్వాసమును సడలనీయకు అని చెప్పేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదండి. ఆయన చెయ్యగలడు. సహాయము మనకు మన దేవుని యొద్ద నుండే వచ్చును. అద్భుతము మన జీవితంలో జరగాలంటే మొదటగా దేవుని వాక్యాన్ని పొందుకున్న తర్వాత దాని మీద అడుగు వేసి నిలబడి ముందుకు సాగాలి మనం. హల్లెలూయా. ఖచ్చితముగా యాక్సిడెంటల్గా మిరకల్స్ ఏవి జరగవు. హల్లెలూయా. అనుకోకుండా అద్భుతాలు మన జీవితాలలో జరగవు. మనకు అనిపించచ్చు ఒక్కొక్కసారి, మాకే అర్థము కాకోకుండా ఈ అద్భుతం నా జీవితంలో జరిగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ఉన్నట్టుండి మన జీవితాలలోనే యాక్సిడెంటల్గా కింద పడిపోవడము, యాక్సిడెంటల్గా లేని సమస్యలు రావడము, యాక్సిడెంటల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి మనకు యాక్సిడెంటల్ అంతే. హల్లెలూయా. మనకు యాక్సిడెంటల్ అంతే. అయితే బైబిల్ చెబుతున్నది, దేవుడు చెబుతున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. దాని అర్థం ఏంటంటే తెలుసా అండి, స్నానం చేసే రోజు ప్రతిరోజు ఉంటాను లేదా, దేవుడు మన తల వెంట్రుకలు పక్కకు పడిపోయాయి అనుకో, ఆయన రికార్డులో ఈరోజు నా కుమారుని యొక్క తలలో నుంచి, నా కుమార్తె తలలో నుంచి ఇన్ని వెంట్రుకలు వెళ్ళిపోయాయి. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నువ్వు ఎప్పుడైనా ఎన్ని వెంట్రుకలు పోయినాయని కౌంట్ చేసుకోగలిగినావా? నువ్వు ఎప్పుడన్నా చేసావా నువ్వు? హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెబుతున్నటువంటి మాటలు? ఎప్పుడైనా తెల్ల వెంట్రుకలు బీగినప్పుడు అమ్మయ్య ఎన్ని వెంట్రుకలు వచ్చినాయి అనుకుంటారు. హల్లెలూయా. బాగా గమనించండి. ఇన్ని నీ యొక్క సిరులు వెళ్ళిపోయాయి అని చెప్పి నీ యొక్క జీవితంలో ఎప్పుడైనా నువ్వు కౌంట్ చేయగలిగావా? లేదు. అయితే ప్రతి దానిని కూడా దేవుడు కౌంట్ చేస్తున్నాడు. ఆమేన్. ప్రతి దానిని ఆయన లెక్క కడుతున్నాడు. ప్రతి దానిని మన జీవితాలలో అనుకోకుండా ఏది మన జీవితంలో అది జరగదు. దేవుని ప్రణాళికలోనే మన జీవితములలో కొన్ని పరిస్థితులు అనేటివి వస్తాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం చేసుకున్న పాపాలను బట్టి కొన్ని సమస్యలు, లేదా దేవుని యొద్ద నుంచి యోబుకు కలిగినటువంటి కష్టాలలాగా కొన్ని పరీక్షలు, ఏ మార్గములో వచ్చిన శ్రమలే. హల్లెలూయా. అయితే ఆ సమయంలో పాపముల ద్వారా, పరిస్థితుల ద్వారా మన జీవితములలో అటువంటి సమస్యలు వచ్చినప్పుడు we have to confess and repent. మన జీవితంలో మన పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట మన పాప పశ్చాత్తాపముతో దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలిచినప్పుడు దేవుని కనికరం అనేది నీ జీవితం మీద విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. లేదా దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క పరిస్థితులలో దేవుడే నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నన్ను చెయ్యి విడిచిపెట్టువాడవు కాదు, పరిస్థితులు వచ్చినా నేను స్థిరముగా నిలబడి ముందుకు సాగుతానే కానీ నేను వెనకడుగు వేయను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు.
హల్లెలూయా. ఎవ్రీ స్టెప్ అండి, ఎవ్రీ స్టెప్ నువ్వు దేవునికి దగ్గర అవుతూ ఉండే కొద్దీ ప్రతి అడుగులో, హల్లెలూయా, ప్రతి అడుగులో నువ్వు దేవుని యొక్క ప్రసన్నతను చూస్తావు. దేవుని యొక్క సహాయం అనేది నీకు కనపడుతుంది. దేవుడు నీ తోడుగా నీ పక్కన నిలబడి నీకు ధైర్యం చెబుతాడు. హల్లెలూయా. ఒకసారి సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ దొరక్క నేను షేర్ కూడా చేసుకున్నాను స్టేటస్లో. క్యాథరిన్ కుల్మన్ అనేటువంటి గొప్ప దైవజనురాలకి ఒక విజన్, ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. ఆమెకి కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే యేసు ప్రభు ఇలాగ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చే ముగ్గురు వ్యక్తులు ఇలాగా అక్కడొకరు ముగ్గురు వ్యక్తులు నిలబడుకొని ఉన్నారు. మొదటి వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడంట. హల్లెలూయా. వచ్చి అతడు ఏడుస్తూ ఉంటే అతని దగ్గర నిలబడి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ధైర్యం చెప్పి ముందుకొచ్చాడు. రెండవ వ్యక్తి దగ్గరికి వచ్చి అతని మీద ఊరికేనే అలాగా చెయ్యి ఉంచి చెప్పి ముందుకెళ్ళిపోయాడు. మూడవ దగ్గరికి వచ్చి అతని వైపున అలాగ చూసి ఆయన వెళ్ళిపోయాడు. మొదటి వ్యక్తినేమో హత్తుకున్నాడు, రెండో వ్యక్తికేమో చెయ్యిచ్చాడు, మూడో వ్యక్తినైతే చూసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సాధారణంగా ఈ దర్శనాన్ని మనం ఆలోచిస్తే ఎటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయో తెలుసా? ఇతను పరిశుద్ధుడు, చివరికి ఉన్నటువంటి వాడు పాపి అనేటువంటి ఆలోచనలు కలుగుతాయి మనకు. అవునా కాదా? ఆలోచించండి. హల్లెలూయా. పరిశుద్ధుడు కాబట్టి, దేవుని పైన ఎక్కువ విశ్వాసం ఉంది కాబట్టి వాని దగ్గరకు వచ్చి హత్తుకుని ఇంకొక దగ్గరికి వచ్చేసరికి చెయ్యి ఇచ్చేసి వీడు కొంచెం పరిశుద్ధుడుగా ఉన్నాడు, కొంచెం పాపిలాగా ఉన్నాడు, మూడో వాడు వచ్చి పరమ పాపిలాగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు అర్థమయ్యేది అలాగనే కదండి. హల్లెలూయా. ఆమెకు అర్థం కాక, ఆ కలభావం అర్థం కాక వెంటనే దేవుడిని అడిగితే దేవుడు వివరించాడంట ఆమెకు. ఏంటనంటే మొదటివాడు గుండె చెదిరిపోయినటువంటి వాడు, అతి భయంకరమైనటువంటి శోధనలలో, కష్టములలో, కన్నీటితో నిలబడలేని పరిస్థితులలో ఉన్నటువంటి వాడు. అందుకనే వాని హత్తుకుని వానికి ధైర్యం చెప్పాను. హల్లెలూయా. ఇంకొకడు మధ్యలో ఉన్నవాడు ఎవడు అనంటే వీడు విశ్వాసంలో నిలబడడానికి ప్రయత్నిస్తూ, పరిశుద్ధ జీవితం కొరకు ప్రయత్నిస్తూ, పడిపోతూ లేస్తూ నిలబడడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. ఇంకొకడు ఎవడనంటే చివరిగా ఉన్నటువంటి వాడు ఎవడనంటే, అందుకనే వాడిని ఏం చేశానంటే మధ్యలో ఉన్నటువంటి వాడిని చెయ్యి ఇచ్చి నిలబెట్టాను. హల్లెలూయా. మూడవ వాడు ఎవడనంటే విశ్వాసములో, ప్రార్థనలో నిందారహితముగా, ప్రార్థనా పూర్వకముగా నిలబడినటువంటి వాడు. హల్లెలూయా. 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 మనం అనుకుంటుంటాం ఒక్కొక్కసారి ఏంటనంటే కొత్తగా యేసుప్రభు నమ్ముకున్నోనికి అబ్బబ్బబ్బబ్బా అద్భుతాలేరా నాయనా అని. హల్లెలూయా. అయితే చివరిగా విశ్వాసంలో ఉన్నవాన్ని దేవుడు అలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే. అదంతా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వాడు నిలబడగలిగాడు, వాడు బలపడగలిగాడు. హల్లెలూయా. మన 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 కుటుంబంలో కూడా అండి, 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఎవరికైతే కొంచెం బలహీనంగా ఉన్నాడో తల్లిదండ్రులు వానికి కొంచెం బలం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, బలహీనంగా ఉన్న వానికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అవునా కాదా? లేకపోతే ఎవడైతే ధైర్యంగా బలంగా ఉన్నాడో వాడు చూసుకుంటాడులే, వానికి తెలివి ఎక్కువలే, వానికి ధైర్యం ఎక్కువలే అని చెప్పి వాడిని ముందుకు వదిలిపెట్టేస్తారు. హల్లెలూయా. మన జీవితాలలో బాగా గమనించండి, దేవుని యొక్క ప్రేమ కూడా అలాగని చెప్పి పట్టించుకోవట్లేదు, విడిచిపెట్టారని కాదు. నీ యొక్క జీవితంలో కొన్నిసార్లు విశ్వాస ప్రయాణంలో నీకు దేవుని స్వరము అంతగా వినపడకపోయి ఉండొచ్చు, దేవుని యొక్క మాటలకు నీ యొద్దకు వచ్చి ఉండకపోయి ఉండొచ్చు ఒక్కొక్కసారి. హల్లెలూయా. అయితే నువ్వు వాక్యము చేత కట్టబడుతూ, వాక్యములో నాటబడుతూ, వాక్యములో ఎదుగుతూ ఉంటున్నప్పుడు హల్లెలూయా, దేవుడే నిన్ను నడిపించేటువంటి వాడు. ధైర్యముగా ముందుకు వెళ్ళు. ఆమేన్. హల్లెలూయా. వానికి దేవుడు దగ్గరగా ఉన్నాడు, వానికి అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, వానికి హత్తుకొని ఉన్నాడు, నన్ను మాత్రము పక్కన పెట్టేశాడు అనుకోవద్దు. దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు, దేవుడు నీ పైన నమ్మకం ఉంచాడు. హల్లెలూయా. దేవుడు నీ పైన ధైర్యము పెట్టాడు. బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో బస్సులో కూర్చొని పోతూ ఉంటున్నప్పుడు ఒకే ఒక మాట, అసలు నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏదో క్యాజువల్గా దేవుణ్ణి అడిగా. హల్లెలూయా. ఏదో ఏదో ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు దేవునికి వేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకు పిలుచుకున్నావు, ఎందుకు నేను, లేకపోతే ఇది ఎందుకు, లేకపోతే ఇట్ ఈస్ ఎ కాన్వర్జేషన్. దేవునితో మాట్లాడాలి మనం కదా మనము. అందుకనే కదా దేవుడు మనకు సహవాసం కావాలనుకుంటున్నాడు. హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై ఫాదర్. హల్లెలూయా. నాకు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయన నా తండ్రి. హల్లెలూయా. నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఆయన నా స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నప్పుడు? ఆమేన్. నన్ను నడిపించేటప్పుడు నా తండ్రి, నేను పని చేసేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు ఆయన నా యజమానుడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నదా? కృంగిపోయి పడిపోయిన పరిస్థితులలో ఒడిలో సేద తీర్చే తల్లి లాంటి వాడు. ప్రతి దానికి దేవుని ఎదుట నీకు దొరుకుతుంది. ప్రతి దానిలో కూడా కన్నీటితో ఉంటున్నావా? తల్లిలాగా తన ఒడిలో నిన్ను సేద తీర్చే దేవుడు. ధైర్యం కోల్పోయావా? నీ భుజము దట్టి హత్తుకొని నేనున్నానని చెప్పేటువంటి తండ్రి లాంటి వాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని పంచుకోవాలనుకుంటున్నావా? నీ ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నావా? నీ జీవితము గురించి ఆయనతో పంచుకోవాలనుకుంటున్నావా? నీ స్నేహితుని స్థానములో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ప్రతిసారి మన జీవితాలలో ఆయన యొక్క స్థానము అప్పుడప్పుడు మారుతుంటుందండి. హల్లెలూయా. హీఈస్ గాడ్. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా తండ్రిలాగా, తల్లిలాగా, స్నేహితునిలాగా, బంధువునిలాగా, పెద్ద అన్నలాగా మనల్ని నడిపించేటువంటి మన దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలు యూదులు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో గత వారములో మన యొక్క ద సూపర్ న్యాచురల్ గాడ్, మహా అద్భుతములను, అసాధారణమైన అద్భుతములను, అసాధారణమైన పరిస్థితులలో మనం వెళ్ళేటువంటి సమయములో ఆ పరిస్థితులలో దేవుడు ఏ విధముగా సహాయం చేస్తున్నాడో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ద సూపర్ న్యాచురల్ గాడ్ విల్ డూ ద సూపర్ న్యాచురల్ మిరకల్స్. అత్యద్భుతాలను, మనిషి ఊహలకు కూడా అందనటువంటి అద్భుతాలను. నిన్న సాయంత్రం రాత్రి ఒక సహోదరుడు పంచుకుంటూ, ఈరోజు సాక్ష్యం ఉంది, తమ్ముంది పంచుకుంటున్నాడు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు ఎలాగుంటాయో తను పంచుకుంటాడు తన నోటి మాటలతో. వీ కెనాట్ ఇమాజిన్ హౌ గాడ్ వర్క్స్. ఏ విధంగా దేవుడు అటువంటి అద్భుతాలు చేశాడు మన ఊహకు కూడా అందవు కొన్నిసార్లు. ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ కూడా చాలా కష్టకాలంలో ఉన్నారు, నష్టములో ఉంటున్నారు. శత్రువులందరూ కూడా వారిని చుట్టుముట్టేశారు. బయట కోటలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులలో ఉండిపోయారు ఆ దినాలలో. అంటే సో పారిపోదామంటే ఎటువైపు పారిపోవడానికి లేదు. ఒకవైపున సముద్రంలో నుంచి వస్తున్నారు, 3 వైపుల భూమి, 3 వైపుల నుంచి తరుముతున్నారు, 3 వైపుల నుంచి ఆక్రమించేశారు. బయటికి ఎప్పుడు వస్తారా, చంపుదామా? కొంతకాలానికి వారి దగ్గర ఉంటున్నటువంటి ఆహార పదార్థాలు కూడా అయిపోతాయి, బ్లాక్ చేసేస్తారు. ఎన్నో రోజులు వారు అక్కడ లోపట ప్రాణములతో బ్రతికి ఉండేటువంటి పరిస్థితి లేదు. వారిది ఒకే ఒక ఉద్దేశం, మగవాళ్ళని అందరినీ చంపేయాలి, ఆడవాళ్ళని అందరినీ ఎత్తుకుపోవాలి, ముసలి వాళ్ళని అందరినీ చంపేయాలి. హల్లెలూయా. బానిసలలాగా చేసేసేయాలి. ఏ ఒక్కటి కూడా అక్కడ మిగులు పెట్టకూడదు, సర్వనాశనం చేయాలి అని చెప్పి శత్రువులందరూ ఏకముగా, అమ్మోనీయులు అందరూ కూడా, అమలైకులు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఆ వాక్యం అమ్మోనీయులను, మోయనీయులను 20వ అధ్యాయం 1వ వచనంలో, ఇది అయిన తరువాత మోయబీయులను, అమ్మోనీయులను, మోయనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. హల్లెలూయా. ద ప్లేస్ సమ్ టైమ్స్ అండి ఎలా వస్తాయి తెలుసా మనకు కొన్నిసార్లు కష్టాలు. మీరు ఎప్పుడైనా రైల్వే క్రాస్ అవుతున్నప్పుడు మీరు గేట్ దగ్గర ఎప్పుడైనా నిలబడ్డారా? నిలబడితే మనకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, గూడ్స్ ట్రైన్ ఇలాగ వెళ్తుంది. చూసారా గూడ్స్ ట్రైన్? ఇలాగ ఎంతమంది తల తిప్పారండి? ఇట్లాగా తిప్పారా లేదా? మీరు తిప్పారా లేదా? అంటే మనకు ఒక్కొక్కసారి వచ్చే కష్టాలు కూడా ఎలా ఉంటాయనంటే గూడ్స్ ట్రైన్లో వస్తాయన్నమాట. తిప్పుతానే ఉండాలి, ఒకటి పోతే ఒకటి అలాగా ఒకటి పోయిందంటే ఇంకోటి అలాగా కొన్నిసార్లు. అది మామూలు ట్రైన్ కూడా కాదు, గుడ్స్ ట్రైన్సే వస్తుంటాయి ఒక్కొక్కసారి. హల్లెలూయా. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి. ఎటువైపు నుంచి చూసినా వాళ్ళకి, ఇటువైపు చూసినా సమస్య, ఇటువైపు చూసినా సమస్య, ఇటువైపు చూసినా సమస్య, ఇటువైపు చూసినా సమస్య, ఎక్కడికి పోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పైన ఉన్నటువంటి వాడు, పైన ఆకాశమందు మన దేవుడు నివసించుచున్నాడు.
హల్లెలూయా. నీ శ్రమలలో, నీ కన్నీళ్లలో, నీ ఇబ్బందులలో ఆకాశము వైపు నీవు కనులెత్తి అయ్యా అని నువ్వు మొరపెట్టగా నీ సహాయము మన దేవుడైన యెహోవా యొద్ద నుండి నీకు వచ్చునుగాక. హల్లెలూయా. అద్భుతములను జరిగించేటువంటి వాడు. నలువైపులా స్నేహితులైనా, బంధువులైనా, నీకు పని ఇచ్చినటువంటి వారైనా, నీ వ్యాపారంలో అయినా, నీ కుటుంబంలోనైనా, శత్రువుల వలన నీకు తట్టుకోలేనటువంటి వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, రోగముల వలన, వ్యాధుల వలన, అప్పుల వలన వచ్చినప్పుడు ఎటువైపు చూచినా నీకు సహాయము దొరకటలేదా? నీ కనులెత్తి ఆకాశము వైపున చూడు. అక్కడ నీ దేవుడు నీ పైన తన చల్లని కనుదృష్టితో ఆయన నీ పైన చూచుచున్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే యెహోషాపాతు సమస్య వచ్చింది, లేకపోతే యాక్సిడెంటల్గా అద్భుతం జరిగిపోయింది. అక్కడ గత వారంలో పంచుకున్న బైబిల్లో చాలా రికార్డెడ్ అయ్యింది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక గొప్ప యుద్ధాన్ని యెహోషాపాతు రాజు చేశాడు. ఏంటయ్యా ఆ యుద్ధం అని అంటే, ఆ పక్కన వాడు మిషన్ గన్స్ పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. డైనమైట్స్ పెట్టుకొని ఉన్నాడు. వెపన్స్ అన్నీ కూడా, లేకపోతే ఆర్టిలరీ పెట్టుకొని ఉన్నాడు, లేకపోతే బాంబ్స్ పెట్టుకొని ఉన్నాడు. అటువంటి వాని దగ్గరికి హల్లెలూయా ఏం తీసుకొని వెళ్తున్నాడు ఈయన యుద్ధంలో? హల్లెలూయా. ముందట ఒక డీజే పెట్టాడు ఆయన, ఒక ఆర్కెస్ట్రా పెట్టి దేవుని పాటలు పాడుతూ, కీబోర్డు, ఇంకో మన మాటలు అంత దూరం వద్దు, ఒక రిథమ్ ప్యాడ్, ఒక కీబోర్డు. హల్లెలూయా. ముందర నాలాంటి పాస్టర్లను కొంతమందిని పెట్టి మీరు పాటలు పాడుకుంటూ ఇప్పుడు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళండి. ఏమండి? హల్లెలూయా. ఏం చేస్తే వెళ్ళమంటున్నాడు దేవుడు? పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, వాళ్ళకు కొన్ని సౌండ్ వచ్చేటువంటి వస్తువులు ఇచ్చాడు. ఆ చప్పట్లు, ఆ కీబోర్డు, హల్లెలూయా, ఓ జనరేటర్ పని చేయాలి కదా వాటికి, అవి పెట్టుకొని యుద్ధానికి పోవాలని చెప్పాడు. కాదండి, మనలోనే ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఎన్ని ఆలోచనలు మన మనసులో మెదులుతాయి ఆ టైంలో. హల్లెలూయా. గొప్ప యుద్ధం, చరిత్రలో కని విని ఎరుగని యుద్ధం అది. మొత్తానికి దేవుని యొక్క అద్భుతము జరిగి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. శత్రువులు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళే పరిగెత్తారు, వాళ్ళల్లో వాళ్ళే చంపేసుకున్నారు, వాళ్ళే పారిపోయారు. పారిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు విడిచిపెట్టిపోయిన ఆహారం కావచ్చు, ధాన్యం కావచ్చు, బంగారు కావచ్చు, అక్కడక్కడ గెలుచుకొని వచ్చినటువంటి వెండి కావచ్చు, వస్త్రములు కావచ్చు, సంపద కావచ్చు, అంతా పెట్టేసి వెళ్ళిపోతే వీళ్ళు మూటలు కట్టుకొని మోసుకొని పోవడానికి 3 రోజులు పట్టింది. హల్లెలూయా. యుద్ధము వీళ్ళు చేయలా, యుద్ధము దేవుడే జరిగించాడు. హల్లెలూయా. వీళ్ళు చేసిన పని ఏంటంటే, హల్లెలూయా, దేవుని నామమును ఘనపరచుటయే. ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏమి చేయడానికి పాలుపోని పరిస్థితిలో ఉన్నా నువ్వు చేయగలిగినటువంటి అతి ఉన్నతమైన పని ఏంటో తెలుసా? పాటలు పాడుతూ, నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో ఆయన నామమును ఘనపరచుటయే. ఉద్యోగము లేదా, ఉద్యోగము ప్రయత్నిస్తున్నావా? దేవుని సన్నిధానములో ఆయన నామమును ఘనపరచు. అనారోగ్యముతో పోరాడుతున్నావా? నీ నోరు తెరిచి దేవుని నామాన్ని ఘనపరచు. మరణముతో పోరాడుతున్నావా? దేవుని నామమును ఘనపరచు. అప్పులతో పోరాడుతున్నావా? దేవుని నామమును ఘనపరచు. కుటుంబ సమస్యలతో, కొట్లాటలతో, ఆవేదనతో ఉంటున్నావా? హల్లెలూయా. దేవుని నామమును ఘనపరచు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడి నుంచి సాతాను పారిపోతాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఆరాధన, స్తుతి, దేవుని మాటలు, పాటలు ఉంటాయో దేవుని సన్నిధి ఎక్కడికి బహుగా విడుదల చేయబడుతుంది. ఆ సన్నిధిలో సమస్యలన్నీ ఒక్కొక్కటిగా మైనము వలె కరిగిపోతాయి. హల్లెలూయా. వాట్ హి డిడ్ ఈస్ హి వెంట్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి వెళ్ళి హి ప్రేడ్. ఆయన ప్రార్థన చేశాడు. ఆటోమేటిక్గా అద్భుతాలు ఏం జరగల. ఆయన చేసిన పని ఏంటంటే హి ప్రేడ్ ఏ కవెనెంట్ ప్రేయర్. అంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వెళ్ళి, ఎక్కడికి? ఆయన ఒక్కడే బోలా ప్రజలందరికీ చాటింపేశాడు. ఆ కోటలో ఉంటున్న ప్రజలందరికీ చాటింపేసి అందరూ ఉపవాసంతో రండి. ఏమంటున్నాడు ఆయన? అందరూ ఉపవాసంతో రండి. ఎక్కడికి రావాలి రాజా? హల్లెలూయా. ఈయనేంటిరా యుద్ధం ఉందనంటే ఉపవాసం చేయమంటాడు? యుద్ధం ఉంటే కొంచెం తిరిగి గట్టిపడాలి కదా.
అవునా కాదా వాళ్ళండి? హల్లెలూయా. మీరు ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నారని అంటే ప్రయాణం పోవాలి కాబట్టి కొంచెం బాగా తింటేనే కదా, ఆకలితో పోతారా? పోము కదా. అదే లేకపోతే ఒక క్రికెట్ గేమ్ ఆడేదానికో లేకపోతే ఎక్కడికైనా పోవాలంటే బాగా తినొస్తారు, తినుకోకుండా వస్తారా? బలం కావాలి కదా. అవునా కాదా? ఆలోచించండి. ఈయనేమంటున్నాడు? అందరూ ఉపవాసంతో రండి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరం దగ్గరికి రావాలి. అందరూ కూడుకున్నటువంటి తర్వాత హీ ప్రేయిడ్, ఆయన ప్రార్థన చేశాడు. ఏంటనంటే, అయ్యా, సొలొమోను మందిరం కడుతున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు చెప్పాడనమాట. ఈ స్థలమందు మీరు చదవండి, అక్కడ నేను వివరించుకుంటూ వెళ్తాను. అయ్యా, నీ మందిరం దగ్గరకు వచ్చి నీ మందిరంలో నిలబడి మమ్మల్ని మేము తగ్గించుకొని మా పాపములు మేము ఒప్పుకొని నీకు లోబడి మేము ప్రార్థన చేసినప్పుడు మాకు ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు, మా కష్టాలు తొలగిస్తానన్నావు, శత్రువుల పైన మాకు విజయాన్ని ఇస్తానన్నావు. ఇది నువ్వు ఈ మందిరము నిర్మాణము జరుగుతున్నప్పుడు ఆ తర్వాత ప్రతిష్ఠిత జరిగేటువంటి సమయములో సొలొమోనుకి, హల్లెలూయా, సొలొమోను మందిరం యొక్క ప్రతిష్ఠిత జరిగేటప్పుడు దేవుని యొక్క శక్తి, షకీనా మహిమ ఆ మందిరమును తాకి అప్పుడు చెప్పినటువంటి మాటలు. దేవుడు నిబంధన చేశాడు. యెరూషలేములో ఉన్న దేవాలయము దగ్గర దేవుడు ఆ నిబంధన చేశాడు, ఆలయముతో నిబంధన చేశాడు. ఏంటనంటే, ఎవడైనాను సరే కష్టంలో ఉన్నాడా, రోగంలో ఉన్నాడా, వ్యాధిలో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, వాడిని వాడు తగ్గించుకొని దేవునికి లోబడి అయ్యా నా పాపములను క్షమించు అని అడిగినేడలా వాని జీవితంలో ఉన్న కష్టమును, రోగమును, వ్యాధిని, బాధను, కన్నీళ్లను నేను తొలగిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, యెహోషాపాతు రాజు, తన కష్టం వచ్చింది, శత్రువులు చుట్టుముట్టారు, ఏమి చేయాలో తెలియడం లేదు. హల్లెలూయా. తన సొంత ప్రయత్నాలన్నీ ఏం చేయడంలా, సొంత బలమును ఏమీ ఆధారపడడం లేదు. తనకు ఉంది, సైన్యం ఉంది, పోల్చుకుంటే గాలికి ఎగిరిపోతుంది. శత్రువులతో పోల్చుకుంటే నిలబడేటువంటి ప్రసక్తే లేదు. హల్లెలూయా. ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళి హీ ప్రేయడ్ ఏ కవెనెంట్ ప్రేయర్. దేవా, నువ్వు ఒకప్పుడు వాగ్దానం ఇచ్చావు ఈ మందిరం కట్టేటప్పుడు, ఇప్పుడు అదే వచ్చి నేను ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయవా? మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మేమందరం ఉపవాసం ఉంటున్నాం, మేము పశ్చాత్తాపడుతుంటున్నాం, మాకు కనికరం చూపుదేవా. హల్లెలూయా, హల్లెలూయా. మరిప్పుడు దేవుడు మనందరితో, యేసయ్య ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో, మనం అందరం కూడా బైబిల్ చెబుతుంది, ఎవరైతే బాప్తిసం పొందలేదో బాప్తిస్మానికి సిద్ధపడండి. యేసయ్య నిజమైన దేవుడు నువ్వు నమ్మినట్లయితే బాప్తిస్మానికి సిద్ధపడు. దేవుడు నీతోనే ఇప్పటివరకు బాప్తిసం తీసుకోకపోతే నీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో ఆ నిబంధనలోనికి, ఆ కవనెంట్లోనికి నువ్వు అడుగు పెడతావు. ఏంటయ్యా కవనెంట్ అని అంటే, నేను నీకు తోడుగా ఉంటా, నీడగా ఉంటా, భద్రత కల్పిస్తా, పరలోకం ఇస్తా, నీ పాపములను క్షమిస్తా, కర్మమును తొలగిస్తా, తరతరముల శాపములను తొలగిస్తా. ఇదే ఆ నిబంధన. హల్లెలూయా. దానినే నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎవరిది పొందుకుంటారు? నమ్మి బాప్తిసం పొందినవాడు నిబంధనలోనికి అడుగు పెడతాడు. హల్లెలూయా. నీటిలో ముంచడం అంటే కేవలం అదేదో నదిలో మునిగి పైకి లేయడం కాదు. హల్లెలూయా. నిబంధన లేనివాడవై మునుగుతున్నావు, యేసుతో పాటు నిబంధనతో పైకి ఆయన నిన్ను లేపుతున్నాడు. హల్లెలూయా. అక్కడ నువ్వు మరణిస్తున్నావు, అక్కడ నీవు జీవముతో, నిబంధనతో దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కవెనెంట్, దేవుడు చేసినటువంటి నిబంధన. హల్లెలూయా. పాస్టర్ గారు, ఆ బాప్తిసం తీసుకుంటే, ఆ నిబంధన తీసుకుంటే మేము ఖచ్చితంగా పడిపోయకూడదు, లేకపోతే ఇలాగనే బ్రతకాలి. అవును, అలాగనే బ్రతకాలి. హల్లెలూయా. అలాగని చెప్పి నువ్వు పడిపోతే దేవుడు నిన్ను తన్నేయడు బయటికి, దేవుడు నిన్ను తిరస్కరించడు బయటికి. నీ యొక్క అలవాట్లలో మార్పు రావడానికి దేవుడు కృప చూపుతాడు, నీకు శక్తినిస్తాడు. ఎంతోమంది నేను కన్నులారా చూచాను. బాప్తిజం తీసుకున్న తర్వాత, తీసుకునక మునుపు త్రాగుబోతులుగా ఉండేవారు. తీసుకున్న తర్వాత దేవుని శక్తి చేత వారు అప్పుడప్పుడు వారి యొక్క జీవితంలో ఆ యొక్క చెడు అలవాట్ల నుంచి బయటికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. సో మెనీ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్. హల్లెలూయా. ఆ నిబంధనలోనికి నువ్వు రావాలి అండ్ నిబంధన ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏంటి, మనం అందరం యెరూషలేం పోయి అక్కడ చేయాలా? మనం ఇంకా ఏమండి చెప్పాడు కదా దేవుడు, అక్కడ యెరూషలేములో, ఆ మందిరములో, ఆ చోటున మీరు నిలబడి ఆ ప్రార్థన చేసినేడలా, మిమ్మల్ని మీరు తగ్గించుకునేడలా మీ ప్రార్థన నేను విని మీకు జవాబునిస్తానన్నాడు కదా. మనం ఇజ్రాయెల్ పోయే అవుతుందా రోజు? హల్లెలూయా. ఇన్ ద న్యూ కవెనెంట్
క్రొత్త నిబంధనలో యేసయ్య మహాద్భుతం చేసేసాడు. ఏంటో తెలుసా? ఎక్కడ చెప్పాడో తెలుసా అద్భుతాన్ని? ఆయన సుకార్ అనేటువంటి ఊరు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక స్త్రీ, ఆమె మధ్యాహ్నం పూట ఆ బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి నీళ్ళ కోసం చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా మేము ఆరాధించే స్థలము, మేము ప్రార్థన చేసే స్థలము, నిబంధన స్థలము అది ఆడో యెరూషలేములో ఉంది, మేము ప్రార్థన చేసుకోవాలంటే అంత దూరం పోవాలి కదా అని అంటే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా ఆమెతో? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది. హల్లెలూయా. ఒక కాలం వస్తున్నది, ఒక టైం వస్తున్నది, అప్పుడు ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, ప్రార్థన చేసేవాడు యెరూషలేముకే పోయి చేయాల్సినటువంటి పని లేదు. వాడు ఎక్కడ ఉన్నను సరే ఆత్మతోనూ సత్యముతోనూ, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనేటువంటి ఆలయములో, నీ హృదయం అనేటువంటి ఆలయములో, నీ యొక్క దేహం అనేటువంటి ఆలయములో దేవునికి నివాస స్థానము చేసినటువంటి వాడవై ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఎక్కడ ఉన్నాను సరే నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు రోడ్లో ప్రార్థన చేసినా, నువ్వు బస్సులో ప్రార్థన చేసినా, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా, దేవాలయములో ప్రార్థన చేసినా, హల్లెలూయా హల్లెలూయా, నీ ప్రార్థన వినేటువంటి వాడు దేవుడు. అలాగైతే పాస్టర్ గారు చర్చికి రావాల్సిన పని లేదు కదండి. దేవుడు ఎక్కడైనా ప్రార్థన వింటాడు కదా. హల్లెలూయా. ఎక్కడైనా ప్రార్థన వింటాడండి. ప్రార్థన వింటానని చెప్పిన దేవుడే ఆదివారము చర్చికి రావాలని కూడా చెప్పాడండి. హల్లెలూయా. నువ్వు వస్తే దేవునికి ఆనందం అండి, దేవునికి సంతోషము. నా కుమారుడు నన్ను ఆరాధించడానికి, నన్ను గణపరచడానికి, నా ప్రజల మధ్యలో, నా పిల్లల మధ్యలోనికి ఆయన వచ్చాడని ఆయన ఆనందించే దేవుడు అండి. హల్లెలూయా. ఎప్పుడు నీ ఆనందం కోసం ప్రార్థనేనా? ఆయన ఆనందం కోసం ఏం చెయ్యాలో అది చేయవా? హల్లెలూయా. నువ్వు ఆయన గురించి ఒక ఇద్దరికో ముగ్గురికో సువార్త చెప్తే ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. అన్ని పనులు పక్కన పెట్టి నువ్వు ఆదివారం పూట దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయనను ఆరాధిస్తే ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. ఎవడైనా రోడ్లో పోయేవాడికి, ఆకలి కలిగిన వానికి నువ్వు అన్నం పెట్టిస్తే ఆయన ఆనందిస్తాడు. కష్టంలో ఉన్నవానికి నువ్వు చెయ్యి చాచి నువ్వు చేయగలిగినది చేస్తే ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. నువ్వు మంచి పనులు చేయడం వల్ల ఆయనకు ఆనందం కలుగుతుంది. ఆ మంచి పనుల వలన 10 మంది దేవుని యొద్దకు నీ వెలుగు లోకములో ప్రకాశింపనీయండి అని చెప్తాడు. హల్లెలూయా. అవి చేస్తే దేవుని యొక్క హృదయము, నీ జీవితములో దేవుని యొక్క హృదయం ఆనందింపబడుతుంది. ద ప్రేయర్, ద కవెనెంట్ ప్రేయర్, విజ్ఞాపన, నిబంధన ప్రార్థన. నిలబడి యెహోషాపాతు రాజు చేస్తున్నాడు దేవుని దగ్గర. తన జీవితంలో వచ్చిన సమస్యలో విడుదల కలగాలని, శత్రువులపైన విజయము కలగాలని ఆసక్తితో నిబంధనలో నిలబడి, నిబంధన చోటున నిలబడి, నిబంధన ప్రార్థన చేస్తూ ఆసక్తితో, ఫర్వరెంట్ ప్రేయర్, ఆసక్తితో, ఇంకా చెప్పాలంటే ఒత్తిడితో, భయముతో, ఆ సమయములో ఏమి చేయాలో పాలు పొందనటువంటి సమయంలో అతడు చేస్తున్నటువంటి ప్రార్థన. అయ్యా అయ్యా. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయో తెలుసా అండి? ఇంట్రెస్ట్ ఉండదు ప్రార్థన అంటే, కానీ కష్టాలన్నీ తీరిపోవాలి, అద్భుతాలన్నీ ఆటోమేటిక్గా. నేను ప్రార్థన చేయకముందే నాకు కావాల్సింది ఏంటివో నా దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇచ్చేస్తే అయిపోతుంది కదా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా భోజనం చేయాలి. ఇంట్లో బియ్యము ఉడుకుతూ ఉంటాయి, బియ్యము ఉడుకుతూ ఉంటుంది. నీకు ఆకలి అవుతుంది, ఆకలి నువ్వు తినేసినాను అనుకుంటే అయిపోయా కదా. ఏమండి, అవునా? ఎందుకు తినాలి చెప్పండి? తినేసినాను అనుకుంటే అయిపోయా కదా. హల్లెలూయా. ఆకలి తీరాలంటే అలాగే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో అద్భుతం జరగదు. పక్కన ఉన్న వాళ్ళతో చెప్దాం, నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుణ్ణి వెదకకపోతే అద్భుతము అంత తొందరగా జరగదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. జరగాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఆసక్తితో చెయ్యాలి. నేను దేవుని నమ్ముకున్నా, నాకు దేవుడు చేయడంలా. దేవునికి నేను దశంభాగం ఇస్తున్నా, నాకు దేవుడు చేయడంలా. ఎట్లా చేస్తాడు? హౌ?
ఎలా జరుగుతుంది? అది ఆసక్తి ఉండాలి కదా, ఆశ ఉండాలి కదా. బైబిల్ చెబుతుంది, సోమరితనము చింపిరి గుడ్డలు ధరింపజేయను. ఏంటి సోమరితనము? హల్లెలూయా. సోమరి ఆశపడును కానీ వానికి ఏం దొరకదు. ప్రార్థన చేయనివాడు సోమరితో సమానం. ప్రార్థన ఆసక్తితో చేయనివాడు సోమరితో. కూర్చొని తింటే కొండ అయినా కరిగిపోతుంది అంటారు, గుర్తుందా? కూర్చొని తినేవాడు ఎవడో తెలుసా? సోమరి. హల్లెలూయా. కూర్చొని పని చేయకోకుండా తినేవాడు ఎవడో తెలుసా? సోమరి. వాడు ఎంత ప్రయత్నించినా వాడు సోమరితనంలో ఉంటే అది ఫిజికల్గా అయినా, స్పిరిచువల్గా అయినా, లేకపోతే శరీరపరంగా అయినా, ఆత్మీయ కోణంలో అయినా, నువ్వు ప్రార్థన చేసుకోకుండా నాకు అన్నీ జరగాలి అనుకున్నట్లయితే అది సోమరితనమే, జరగదు. హల్లెలూయా. నేను ఏ పని చేయకోకుండా నా కడుపు నిండిపోవాలి అనుకుంటే అది జరగదు. హల్లెలూయా. అంతేకాదు, సోమరితనము అది అయస్కాంతం లాంటిది. అది ఏంటది? అయస్కాంతం. అది సోమరితనం అనేది. అది వచ్చింది ఏదను పేదరికాన్ని ఆకర్షిస్తుంది. దేన్ని? దరిద్రాన్ని ఆకర్షిస్తుంది అది. హల్లెలూయా. ఉద్యోగము లేని స్థితిని ఉద్యోగము పోగొట్టుకునే దానిలాగా ఆకర్షిస్తుంది అది. హల్లెలూయా. లేకపోతే కొంతమందిని చూశాను అనమాట. ఏంటి అంటే చేతిలో రూపాయి ఉంటుంది, ఆకాశానికి నిచ్చెన వేసేస్తుంటారు. ఇంకా ఏంటి? చేతిలో రూపాయి కూడా ఉండదు, ఆకాశానికి. అసలు ఆలోచన, వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకైతే హల్లెలూయా. చాలామంది చూశాను. ఏంటి అనేది ప్లానింగ్ ఉండదు. బైబిల్ చెబుతుంది రేపటిని గురించి చింతించకుడి అని బైబిల్ చెబుతుంది. రేపటిని గురించి ప్లాన్ చేసుకోవద్దు అని బైబిల్ ఏం చెప్పదు. హల్లెలూయా. రేపటిని గురించి చింతించద్దు. అయితే చీమలను చూడు, అవి వేసవికాలం వస్తుందని ముందుగానే తన ఆహారమును ప్లాన్డ్గా ఏం చేస్తాయంటే లోపలికి తీసుకొని వచ్చి లోపల పుట్టలో పెట్టుకుంటాయి. అలాగా భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళిక మనకు ఉండాలి. సోమరితనంలాగా ఉంటూ సోమరితనంలాగా పని చేసుకోకుండా, ఆలోచన లేకుండా, ఒక గోల్ లేకుండా, అంబిషన్ లేకోకుండా, ఒక టార్గెట్ లేకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నావు అని అంటే ఉపయోగము లేనటువంటి జీవితము. షార్ట్ కట్స్లో ఏదో సాధించేద్దామని ఆ పనులు చేయడం, ఈ పనులు చేయడము, లేకపోతే ఎంటర్టైన్మెంట్లు, లేకపోతే ఇటువంటి మార్గాలలో వెళ్తున్నావా? తొందరగా పాపులర్ అయిపోవాలి అని చెప్పి పనికిమాలిన మార్గాలలో ఈ మధ్యకాలంలో చూస్తున్నానండి. వాళ్ళు అక్కడికి పోయి ఆ రీల్స్లోను, లేకపోతే యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను ఏదో జరిగించాలి అనుకొని చెప్పి ఏదేదో చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటిది? ఆసక్తి లేకుండా, ప్రార్థనా జీవితము లేకుండా అద్భుతములు జరుగుట అసంభవం. నువ్వు ఫర్వెంట్ ప్రేయర్, ఆసక్తితో, ప్యాషన్తో నువ్వు ప్రార్థన చేయగలిగిన, నిబంధనలో నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే హల్లెలూయా, దేవుడు అద్భుత కార్యములను జరిగించువాడు. ఇదే దేవాలయంలో యేసయ్య ఇంకొక పని చేశాడండి. ఇదే దేవాలయంలో ఆయన ఇంకొక వారం రోజుల్లో ఆయన్ని సిలువేసేశారు. వారం రోజుల్లో ఆయన సిలువేసేశారు. ఆ మధ్యలోనే జరిగినటువంటి పని ఏం చేశాడంటే, ఆయన దేవాలయం దగ్గరకు వచ్చాడు. దేవాలయం దగ్గరకు వచ్చి ఆ దేవాలయంలో అందరూ కూడా బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే రూకలు మార్చారంటే మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. చాలా దేశాల నుంచి వస్తారు కదా. అక్కడ ఎయిర్పోర్ట్లో మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. డాలరు, రూబీ, దినారు, లేకపోతే సౌదీ కరెన్సీ, లేకపోతే ఇవన్నీ యూరో అన్నీ ఉంటాయి కదా. అలాగనే అక్కడ దేవాలయంలో కూడా ఏంటంటే వాళ్ళు డాలర్స్ తీసుకొని రూపీస్, లేకపోతే దేనారములు తీసుకునేటేదను, లేకపోతే రూకలు తీసుకునేటను, ఇట్లాంటివన్నీ అక్కడ చేసేవాళ్ళు. అన్యాయం జరుగుతున్నది అక్కడ. లేకపోతే జంతువులనంతా కూడా దేవాలయంలోనికే తీసుకొని వచ్చి ఆయన మందిరంలో అమ్మకానికి పెట్టేశారు. అక్కడ అంతా కూడా అపవిత్రత కనపడతా ఉన్నది, ద్రోహము కనపడతా ఉన్నది దేవునికి. బిజినెస్ అయిపోయింది దేవుని యొక్క మందిరంలో. వెంటనే యేసయ్య ఒక చిన్న చాలుకోల్ లాంటిది తీసుకొని తయారు చేసుకుని ఆయన మొత్తం అందరినీ చల్లాచెదురు చేసి పడేశాడు, తరిమి పడేశాడు అటు నుంచి. వెరీ వైలెంట్ థింగ్ జీసస్ హ్యాడ్ డన్. హల్లెలూయా. యేసయ్య చేసినటువంటి అతి కఠినమైన పని బైబిల్లో అది. ఉన్నటువంటి వారందరినీ కూడా తరిమిపడేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ ఇస్ నాట్ లైకింగ్. నీ శరీరం అనేటువంటి ఆలయములో అపవిత్రత ఉంటే యేసయ్య దానిని తరమాలనుకుంటున్నాడు. హల్లెలూయా.
వ్యాపారముతో నీ యొక్క హృదయం అంతా కూడా నింపబడిపోయి పాపముతోనూ, అపవిత్రతతోనూ, కాముకత్వముతోనూ, వ్యర్థమైనటువంటి వాటితోనూ, లేకపోతే సోమరితనముతోనూ ఆసక్తి లేకుండా నీ యొక్క హృదయము, నీ యొక్క ఆలయము, నీ యొక్క శరీరము నింపబడి ఉంటే యేసయ్య తరమాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. టైం వేస్ట్ చేస్తున్నావా? వ్యర్థమైన వాటిని చూస్తున్నావా? అపవిత్రమైన వాటిని కనులు చూచుచూ ఆనందపడుతున్నదా? సాటిస్ఫై అవుతుంటున్నదా? వ్యర్థమైన పనులు చేయాలని, మోసము చేయాలని, అపవిత్రత జీవితంతోనూ, లేకపోతే అప్పుడు నేను పాస్టర్ గారు, నేను సంవత్సరానికి నేను 1-2 సార్లు మాత్రమే డ్రింకింగ్ చేశానండి, ఇంకా ప్రతిరోజు నేను పవిత్రుడినేనండి. హల్లెలూయా. ఏ రోజులు చేసావయ్యా అంటే ఆనందం తట్టుకోలేక క్రిస్మస్ రోజు చేస్తానండి నేను. ఏ రోజు? హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెప్తున్నది? జనవరి 1 రోజు దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చినాడు. పొద్దున్నే దేవునికి థ్యాంక్స్, సాయంత్రం నాకు థ్యాంక్స్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తున్నది? అపవిత్రమైనటువంటివి, దేవునికి ఇష్టము లేనటువంటివి. అందుకనే యేసయ్య అంటున్నాడు కదా, నా మందిరమును దొంగల గుహగా చేశారు. ఎలాగ చేశారు? దొంగల అంటే నీ యొక్క ఆలయమును అపవిత్రపరచుకొని అన్ని దొంగలే వచ్చేసాయి. అపవిత్రమనే దొంగ, కామకత్వం అనే దొంగ, లేకపోతే రకరకాలైనటువంటివన్నీ దొంగతనమును, హత్య, నాశనము చేయుటకే. నీ జీవితంలో ఆ దొంగలను, ఆ సోమరితనాన్ని, ఆసక్తి లేని జీవితాన్ని, దేవుడంటే భయభక్తులు లేనటువంటి జీవితాన్ని దొంగల గుహగా నువ్వు చేశావా? నీ మందిరమనే నీ దేవుని యొక్క ఆలయమును, నీ యొక్క మందిరము, నీ యొక్క హృదయాన్ని దొంగలన్నీ దోచుకొని పోతాయి. నీ ఆరోగ్యాన్ని దోచుకుంటాయి, నీ డబ్బును దోచుకుంటాయి, నీ మానసిక శాంతిని దోచుకుంటాయి, నీ జీవితాన్ని అవి దోచుకుంటాయి. దేవునికి లోబర్చు, దేవునికి లోబర్చు. వెన్ యూ సబ్మిట్. సమయం లేదండి, ఇంకా చాలా ఉంది. నేను ఇంకా సగం కూడా పంచుకోలేదు, దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఐ విల్ షేర్ ఇన్ ద నెక్స్ట్ వీక్. లోపరచు దేవునికి. దొంగల గుహగా ఉన్నటువంటి నీ హృదయాన్ని అపవిత్రతతోనూ, లేనిపోని వాటిలతోనూ, బూతులతోనూ, ద్వేషముతోనూ, మత్తతతోనూ, అసూయతోనూ, రకరకములైనటువంటి వాటితో ఉన్నటువంటి నీ యొక్క దొంగల గుహను శుద్ధి చేసుకొనుము. నీ యొక్క హృదయమును, ఆలయమును శుద్ధి చేసుకొనుము. దేవుని సన్నిధిలో దేవుని పైన ఆధారపడము. హల్లెలూయా. వెన్ దే డిడ్ ఇట్, వారు ఎప్పుడైతే దేవునికి లోబడ్డారో దేవుని యొద్ద నుంచి వారికి ఒక మాట వచ్చింది. ఒక ప్రవక్త చెబుతున్నాడు, రాజా మీరు వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితాన్ని లోబరుస్తావో, దేవునికి లోబర్చుకొని, అయ్యా నా జీవితము నీది, నేను లోబడి ఉంటాను, ముందుకు సాగుతాను అని నువ్వు ప్రయాణం చేస్తావో, హల్లెలూయా, నీవు విజయములను ఆకర్షించేవాడిగా ఉంటావు, అద్భుతములను ఆకర్షించేటువంటి వాడిగా ఉంటావు. ఎప్పుడైతే దొంగల గుహగా ఉంటుందో రోగం ఆకర్షితమవుతుంది, అప్పులు ఆకర్షితమవుతాయి, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి ఆకర్షితమవుతుంది. హల్లెలూయా. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడుతూ, దేవుని సన్నిధిలో నీ హృదయమును శుద్ధి చేసుకొనుచు, దేవుని సన్నిధిలో నీ జీవితమును సరి చేసుకుంటూ ఉంటావో, హల్లెలూయా, అద్భుతములు నీకు ఆకర్షింపబడతాయి. స్వస్థత, ఆరోగ్యము నీ శరీరమును తాకుతుంది, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. నీ జీవితంలో అడ్డంకిగా ఏదైతే నీవు ఆటంకములు అనుకుంటున్నావో ఆ ఎరికో గోడలన్నీ కూడా హల్లెలూయా దుమ్ముగున్నట్లు దేవుడు వాటిని నీ ఎదుట కూల్చబడేటువంటి దానిలాగా చేయగలడు. శత్రువులు వారిలో వారే కొట్టుకునే విధముగా నీకు ఎదురుగా, నీకు పక్కన, నీ చుట్టూ ఎవరెవరైతే నీకు ఇబ్బంది పెడుతున్నారో వారందరూ కూడా తొలగిపోయేలాగా దేవుడు చేయగలడు.